గురుడు పోతా ఉన్నాడా గురుడు పోతా ఉన్నాడా దేవుడు పోతా ఉంటేనా దేశమంతా వెలిగేనా పోతా ఉంటేనా నిజమంతా వెలిగేనా రాజు పోతా ఉంటేనా రాజమంతా వెలిగేనా పోతా ఉంటేనా మల్లయ్య వెంటనే కొండలు మేలు పర్వతాలు దట్టమైన అరణ్యాలు దాటుకుంటా మల్లయ్య పర్వతాము దగ్గరికి మల్లయ్య వచ్చేనా రాజపల్లి పాపమ్మ కట్టించినటువంటి వాడు సదురు మండపానికి పర్వతానికి వచ్చింది కనుక పర్వతం మీద ఉన్న సదురు మండపాల కాడికి మల్లయ్య వచ్చాడే అటువంటి ఉడగ పర్వతం మీరికి వచ్చి మల్లయ్య రాజలింగంలోనే ఐక్యమైపోయింది కనుక అమ్మవారు పరమాత్మ భ్రమరాంబిక ఎప్పుడైతే నేను పెళ్లి పిల్లలై అటువంటి మల్లయ్య పక్కన పెళ్లి పీటల మీద కూర్చున్నాడు అప్పుడు నేను మల్లయ్య భార్యనైపోయిన గనక నా భర్త ఎక్కడ పోతే నేను అక్కడ పోవాలి నేను నా భర్త ఏడుంటే నేను ఆడ ఉండాలి అనుకోని భ్రమరాంబిక మల్లయ్య పోయే అటువంటి కూడా అడుగులో అమ్మవారు భ్రమరాంబిక పోతూ ఉన్నవయ్యలారా అటువంటి అమ్మవారు భ్రమరాంబిక దేవి అటువంటి కూడా పర్వతం మీరికి వచ్చింది సదురు పండపాల పైకి వచ్చింది కనుక అటువంటి కూడా గెలక అడుగులు జరిగినది మల్లయ్య ఎడమ పక్కన అటువంటి కూడా రాజలింగంలో ఐక్యం అయిపోయింది కనుక ఇలా ఉండగా వల్ల నాటి అటువంటి కూడా కొంతకాలం తర్వాత అయ్యలారా కొంతకాలం తర్వాత అటువంటి కూడా మల్లయ్య ఏమి దోచక మల్లయ్య మరి ఏమి చేస్తా ఉన్నాడు పర్వతం మీద సదురు మండపాల పైన మల్లయ్య ఒక్కడు దూతం ఆడుతూ ఉన్నాడు అయ్యలారా ఒక్కడు మల్లయ్య జూదం ఆడతామంటే అటువంటి కూడా అట్టి జూదములు అటువంటి ఎవరికి మాలిమైతే ఉన్నాయి ఉలపలపై కుంటము సాపుల బ్రహ్మాండం నత్రాన్ని ఏ కాదు చిగం ఎండి కొండ పైన అటువంటి మైసాజి మండపం వస్తున్నాడు బోలో శంకరయ్య అటువంటి కూడా మల్లయ్య వాడి పాచగలు అటువంటి కూడా ఎండి కొండనే శివుడికి మాలిమైపోతూ ఉంది అటువంటి కూడా పక్కన ఉన్నది పార్వతమ్మ అటువంటి కూడా శివుడితోని ఏమంట ఉన్నది ఎలా అటువంటి నాదా ఓ నాదా